హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. Debt funds are a type of mutual fund that invest in low-risk securities like bonds and treasury bills. They are also known as income funds or bond funds. ఫ్రెండ్స్, ఇది డెప్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఒక రకము. ఇది లో రిస్క్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్, సెక్యూరిటీ బిల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఇది. ఓకే, బాండ్స్లో, ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీన్నే ఇన్కమ్ ఫండ్స్ అని కూడా అంటాం మనము, బాండ్ ఫండ్స్ అని కానీ అంటాం. ఓకే, బాండ్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, డెప్ట్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ లైక్ బాండ్స్, ట్రెజరీ బిల్స్ అండ్ కమర్షియల్ పేపర్స్. అంటే మనము డెప్ట్ ఫండ్స్ అనేవి మనము ఇన్వెస్ట్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, డెప్ట్ ఫండ్స్ అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్ మేనేజర్స్. ఓకే, అంటే బాండ్స్లో, గవర్నమెంట్ బాండ్స్లో, ట్రెజరీ బిల్స్లో, కమర్షియల్ పేపర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అవి ఫిక్స్డ్ ఇన్కమ్ మనకు. ఓకే, రిటర్న్స్ అంటే డెప్ట్ ఫండ్స్ జనరేట్ రిటర్న్స్ త్రూ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ అప్రిషియేషన్. డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్తో మనకు ఏం యూజ్ అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, ఆ ఫండ్స్ కానీ గ్రో అవుతాయి. క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే మనం పెట్టిన క్యాపిటల్ కానీ గ్రో అవుతుంది, ఇంట్రెస్ట్తో సహా క్యాపిటల్ కానీ గ్రో అవుతుంది. ఓకే, ఇది యూజ్. రిటర్న్స్ కానీ పర్వాలేదు, బాగానే వస్తాయి. ఓకే, ఫిక్స్డ్ ఇన్కమ్ లాగా వస్తుంది ఇది. ఓకే, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ అప్రిషియేషన్ అంటే క్యాపిటల్ మనం పెట్టిన డబ్బు కానీ గ్రో అవుతుంది మ్యూచువల్ ఫండ్లో ఇయర్ బై ఇయర్. ఓకే, రిస్క్ డెప్ట్ ఫండ్స్ ఆర్ కన్సిడర్డ్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ బట్ దే రిటర్న్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై మార్కెట్ కండిషన్స్. అంటే డెప్ట్ ఫండ్స్ అనేవి లో రిస్క్తో కూడుకున్నాయి ఫ్రెండ్స్. లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఇది. దీంట్లో మీరు డబ్బు పెడితే తగ్గడం ఎక్కువ పెరగడం ఉండదు, స్టడీ రిటర్న్స్ ఇస్తాయి ఇవి డెప్ట్ ఫండ్స్ అనేవి. సెక్యూరిటీతో కూడుకున్నాయి ఇవి, ఎందుకంటే బాండ్స్లో పెడతాయి ఇవి, గవర్నమెంట్ బాండ్స్లో. ఓకే, దేర్ రిటర్న్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై మార్కెట్ కండిషన్స్. అంటే మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ తగ్గుతూ ఉంటాయి. ఎక్కువ తగ్గవు, ఎక్కువ పెరగవు మీ అమౌంట్ డెప్ట్ ఫండ్స్లో పెడితే. ఓకే, మార్కెట్లు భారీగా తగ్గినా ఎక్కువ తగ్గదు, భారీగా పెరిగినా ఎక్కువ రిటర్న్స్ రావు. మీడియం గ్రోత్ అంటే కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి విత్ ఇంట్రెస్ట్తో సహా. ఓకే, డెప్ట్ ఫండ్స్ ఆర్ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ బై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. డెప్ట్ ఫండ్స్ అనేది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఫండ్ మేనేజర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. మనము ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో గ్రోత్ జరుగుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ప్లస్ ఈ సెక్యూరిటీ బాగుంటుంది దీనికి. ఓకే, ఎందుకంటే వాళ్ళు బాండ్స్లో, ట్రెజరీ బిల్స్లో, కమర్షియల్ పేపర్స్లో వాటిలో పెడతారు. ఓకే, మనకు షూరిటీ ఉంటుంది. ఓకే, ఈ ఫండ్ మేనేజర్సే వీళ్ళే ఏఎంసీస్, వీళ్ళు హెచ్డిఎఫ్సి ఏఎంసీ అని అట్లాంటి ఏఎంసీస్ ఒక సంస్థలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు వీటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఓకే, టైప్స్ ఆఫ్ డెప్ట్ ఫండ్స్ అంటే డెప్ట్ ఫండ్స్లో రకాలు అంటే లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఫండ్స్, ప్లాన్స్. ఓకే, ఇవి డెప్ట్ ఫండ్స్లో రకాలు. ఓకే, లిక్విడ్ ఫండ్స్ ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీస్ విత్ మెచ్యూరిటీ ఆఫ్ అప్ టు 91 days. లిక్విడ్ ఫండ్స్ అనేవి 91 days లోపు మెచ్యూర్ అయిపోతాయి. దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే లిక్విడ్ ఫండ్స్లో. ఓకే,
షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ అంటే ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ లెస్ దాన్ 5 years. షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్లో పెట్టినాం అనుకోండి మనము, అది లెస్ దాన్ 5 years వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే ఇన్వెస్ట్ ఇన్ సెక్యూరిటీస్ ఫర్ మోర్ దాన్ 5 years. ఎక్కువ 5 years కంటే ఎక్కువ పెట్టాలంటే లాంగ్ టర్మ్ ఫండ్స్లో పెట్టాలి. 5 years కంటే తక్కువ పెట్టాలంటే షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్లో పెట్టాలి. ఇంకా లిక్విడ్ ఫండ్స్లో పెడితే మనము 91 daysలో మెచ్యూర్ అయిపోతుంది మన అమౌంట్, మనం తీసుకోవచ్చు. ఓకే. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అంటే ఇన్వెస్ట్ ఇన్ లో రేటెడ్ ఇష్యూస్ విత్ ద హోప్ దట్ దే రేటింగ్ విల్ ఇంప్రూవ్. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అంటే వీళ్ళు లో రేటెడ్ ఇష్యూస్ లో పెడతారు, వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. లోయర్ రేటెడ్ అంటే తక్కువ రేటెడ్ ఉన్న దాంట్లో పెడతారు. అది వాళ్ళకి ఏం హోప్ ఉంటుందంటే అవి రేటింగ్ విల్ ఇంప్రూవ్, అంటే రేటింగ్ ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు లో రేటెడ్ ఇష్యూస్లో పెడతారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. క్రెడిట్ రిస్క్ అంటే ఓకే, పెరుగుతాయనే హోప్తో, రేటింగ్ పెరుగుతుందనే హోప్తో పెడతారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అంటే హ్యావ్ ఎ ప్రీడిటర్మిన్డ్ మెచ్యూరిటీ డేట్ అండ్ ఆర్ క్లోజ్ ఎండెడ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. అంటే ఇవి ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అంటే ఇవి ముందే మెచ్యూరిటీ డేట్ ముందే డిటర్మిన్ అయిపోయి ఉంటుంది, నిర్ణయించేసి ఉంటారు. ముందే మెచ్యూరిటీ డేట్ నిర్ణయించేసి ఉంటారు. అవి క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. అవి అంటే క్లోజ్ అయిపోతాయి కొన్ని రోజుల తర్వాత, అమౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ మెన్షన్ అయి ఉంటుంది. ఓకే. వాటిని ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ అంటాం. డెప్ట్ ఫండ్స్ ఆర్ బెనిఫిట్స్ ఏంటంటే డెప్ట్ ఫండ్స్ ఆర్ ట్యాక్స్ ఎఫిషియంట్. అంటే డెప్ట్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే లీస్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ మనకు తక్కువ పడుతుంది. డెప్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ తక్కువ పడుతుంది. డెప్ట్ ఫండ్స్ ఆఫర్ ఏ స్టేబుల్ అండ్ ప్రెడిక్టబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మరియు డెప్ట్ ఫండ్స్ అనేవి ఒక స్టేబుల్గా, కన్సిస్టెంట్గా మీకు ఇంత అమౌంట్ అని ప్రెడిక్టబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంత అమౌంట్ మనకు సంవత్సరానికి రావచ్చు. ఓకే. అట్లా మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, నిర్ణయించుకోవచ్చు. ఒక స్టెబిలిటీగా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, స్లోగా స్టడీగా. ఓకే. ఓకే. అందుకు మనం డెప్ట్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. డెప్ట్ ఫండ్స్ ఆర్ లిక్విడ్, అలవింగ్ ఇన్వెస్టర్స్ టు బై అండ్ సెల్ ఇన్వెస్ట్ ఈజీలీ. డెప్ట్ ఫండ్స్లో ఇవి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ మనము బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు. ఓకే. యూనిట్స్ను. ఓకే. ఈజీగా. మెయిన్ బెనిఫిట్స్ డెప్ట్ ఫండ్స్ వచ్చి ఇవి ట్యాక్స్ తక్కువ, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే స్టేబుల్ అండ్ కరెక్ట్గా స్టెబిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. మీరు అనుకున్న ఎక్కువ భారీగా లాభాలు లేకుండా, మినిమం లాసులు ఎక్కువ లేకుండా స్టేబుల్ రిటర్న్స్, కన్సిస్టెంట్ రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఇవి లిక్విడ్, మనం ఈజీగా బై చేయొచ్చు, యూనిట్స్ ఈజీగా సెల్ చేయవచ్చు. అందుకు మనము డెప్ట్ ఫండ్స్ని వాడతాం, డెప్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఫండ్ మేనేజర్సే చూసుకుంటూ ఉంటారు. ఇవి చాలా యూజెస్ ఉన్నాయి, వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు మీరు. ఓకే. ఇది ఫ్రెండ్స్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.